అసలు డేటా సైన్స్ అంటే ఏంటిది? అసలు ఈ డేటా సైన్స్ నేర్చుకోవాలంటే మీకు ఏమేమి టెక్నాలజీస్ ఉండాలి? ఒక రియల్ టైమ్‌లో ఈ డేటా సైన్స్ ఎంత యూజ్ చేస్తారు? ఇప్పుడున్న బిజినెస్ వరల్డ్‌లో ఈ డేటా సైన్స్ ఎంత ఇంపార్టెంటో మీకు ఈ వీడియోలో చెప్తాను. అసలు ఒక డేటా సైన్స్ ఏం చేస్తాడు ఫస్ట్? ఎగ్జాంపుల్‌గా పెద్ద పెద్ద వెబ్‌సైట్సే తీసుకోండి. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఉంటాయి కదా! నెట్‌ఫ్లిక్స్ ఉంటుంది. జీ మూవీస్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ చూడండి. ఇంకా మీరు అమెజాన్ వెబ్‌సైట్ కూడా చూడండి. ఇక్కడ ప్రతి దగ్గర మీరు చూడండి ప్రతి వెబ్‌సైట్‌లో డేటా సైన్స్‌ని చాలా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం అమెజాన్ ప్రైమ్‌కెళ్ళి గాని, నెట్‌ఫ్లిక్స్‌కెళ్ళి గాని, ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ మూవీస్ అంటే రొమాంటిక్ మూవీస్ అని గాని, లేకపోతే హారర్ మూవీస్ ఏదన్నా స్పెషల్‌గా ఎక్కువ హారర్ మూవీస్ కానీ, ఈ రొమాంటిక్ మూవీస్ అని గాని, ఈ రొమాంటిక్ మూవీస్ మనం ఎక్కువ చూస్తున్నాం అనుకోండి, మనకి నెట్‌ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ గాని నెక్స్ట్ టైమ్ మనకు సజెస్ట్ చేసే వీడియోస్‌లో మాక్సిమం చూడండి ఆ టైప్ ఆఫ్ వీడియోసే ఉంటాయి. అంటే ఏందంటే వాళ్ళని మీరు యూసేజ్ అయ్యే డేటా ఉంటది కదా! అంటే మీరు ఎక్కువ ఏ మూవీస్ చూస్తున్నారు ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని అంటే ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా పెట్టుకుంటారనమాట. ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఇది చూస్తున్నారు అని చెప్పి ఇట్లా డేటాతో మ్యానిపులేట్ చేసుకొని ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తారు. అంటే దానివల్ల రొమాంటిక్ మూవీస్ ఎక్కువ చూస్తే ఏమవుతది నీకు సజెస్ట్ చేసే మూవీస్ అన్నీ కూడా రొమాంటిక్ మూవీసే ఉంటాయన్నమాట. ఇలా డేటా సైన్స్ ఒక అంటే దీనివల్ల ఏమైతదంటే డేటా సైన్స్ యూజ్ చేసి ఇలా తయారు చేస్తున్నారు. దీనివల్ల ఏమైతదంటే మీరు ఆ ప్లాట్‌ఫార్మ్ మీద ఎక్కువసేపు ఉంటారు. అలా ఉండడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ మిమ్మల్ని ఆ ప్లాట్‌ఫార్మ్ మీద ఉంచడమే వాళ్ళ టార్గెట్. అందుకోసం డేటా సైన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తది ఇక్కడ. అండ్ మీరు ఒకటి చూడండి రీల్స్ కూడా చూడండి మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా రీల్స్ పర్టిక్యులర్ యానిమేటెడ్ మీద ఎక్కువ రీల్స్ చూస్తున్నారనుకోండి. మీకు నెక్స్ట్ సజెస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా చూడండి యానిమేటెడ్ టైప్‌లో ఉంటాయన్నమాట. అంటే ఇలా ఒక డేటా సైన్స్ అంటే ఇది మనకి ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ ఇట్లా ఒక బిజినెస్ పర్స్పెక్టివ్‌లో ఆలోచిద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్టోర్ ఉంది. బిగ్ స్టోర్ ఉందన్నమాట. ఇప్పుడు డీమార్ట్ లాగా ఇలాంటి స్టోర్స్ ఉంటాయి కదా! ఇలాంటి స్టోర్స్ ఉన్నాయి. ఆ స్టోర్‌లో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్టోర్ మొత్తం డేటా తీసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఏ ప్రొడక్ట్స్ పోతున్నాయి అని చెప్పి. వాళ్ళకి తెలియకుండా ఏమైందంటే ఒక ఫ్రైడే రోజు నైట్ కూల్ డ్రింక్స్ అండ్ సోడా బాటిల్స్ అండ్ చిప్స్ ఇలాంటివి ఉంటాయి కదా! ఇలాంటివి ఎక్కువ పోతున్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఫ్రైడే రోజు మాత్రం ఒక ఫ్రంట్ వచ్చే స్టోర్ ఉంటది కదా! అక్కడ మొత్తం ఇలాంటి ప్రొడక్ట్స్ పెట్టి వాళ్ళది ఏం చేస్తారు, వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఇంకా ఎక్కువ సెల్ అయ్యేటట్టు చేసుకున్నారు. ఇంకా ఎక్కువ చిప్స్ తెప్పించి, అలాంటివి తెప్పించి, ఎక్కువ మోడల్స్ తెప్పించి, వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఎక్కువ సెల్ అయ్యేటట్టు తెప్పించుకున్నారు. ఈ సొల్యూషన్ ఎలా వచ్చింది? వాళ్ళ డేటా. ఆ డేటాను చూసే ఒక బిజినెస్‌ని ఎవాల్వ్ చేయడానికి గాని, ఒక బిజినెస్‌కి ఒక సొల్యూషన్ తేవడానికి కూడా ట్రై చేస్తారనమాట. మాక్సిమం డేటా సైన్స్ చేసే వర్క్ ఏంటిదంటే ఇది. దీనివల్ల ఒక బిజినెస్ డెవలప్ అవుతది కూడా అనమాట. అందుకోసం డేటా సైన్స్‌ని ఎక్కువ వాడతారు. అసలు మీరు ఈ డేటా సైన్స్‌లో ఏమేమి ఉంటాయి? అసలు మీరు ఈ డేటా సైన్స్ నేర్చుకుంటే ఏమేమి జాబ్స్ వస్తాయని అంటారు కదా! డేటా అనలిస్ట్ అనే జాబ్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ రీసెంట్‌గా మీరు చూసారు కదా! ఏఐ అనేది ఇవన్నీ ఈ డేటా సైన్స్ తోనే చాట్ జీపీటీ కూడా ఈ డేటా సైన్స్ తోటే పాసిబుల్ అనమాట. అసలు ఈ డేటా సైన్స్ నేర్చుకోవాలంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అది ఒక్కొక్క స్టెప్ వైస్ మనం వెళ్దాం. ఫస్ట్ స్టెప్ ఈ స్టెప్‌లో ఏం చేయాలంటే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోవాలి. అది ఆర్ ఆర్ పైథాన్ లాంగ్వేజ్. అంటే ఆర్ కంటే మీకు పైథాన్‌లో ఏందంటే చాలా లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి లెట్స్ గో విత్ పైథాన్. ఎందుకంటే పైథాన్ నేర్చుకుంటేనే కొంచెం లైబ్రరీస్ ఎక్కువ ఉంటాయన్నమాట పైథాన్‌లో అండ్ డెవలపర్ సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది ఒక ఫేమస్ లాంగ్వేజ్ కాబట్టి లెట్స్ గో విత్ పైథాన్. ఈ పైథాన్‌లో ఫస్ట్ మీకు ఏందంటే బేసిక్స్ రావాలి. వేరియబుల్స్ అని, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉంటాయి, లూప్స్ ఉంటాయి. ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ మీద మీకు మంచి గ్రిప్ తెచ్చుకోవాలన్నమాట. అండ్ ఈ పైథాన్‌లో ఈ బేసిక్స్ వచ్చిన తర్వాత మీరు 2 లైబ్రరీస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలి. నంపీ అని చెప్పేసి, పాండాస్ అని చెప్పేసి ఈ 2 లైబ్రరీస్ మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలి. అండ్ దీని మీద కొంచెం మీరు రియల్ టైమ్ అంటే డేటా తెచ్చుకోవడానికి అలాంటివి కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు మంచి ఎవల్యూషన్ ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు ఎంత డేటా సైన్స్‌లో మనకి మినిమమ్ మ్యాథ్స్ అనేది కంపల్సరీ అనమాట. అంటే మనకి 10థ్ తర్వాత 12థ్‌లో ఉండేది స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా! ఇవి కంపల్సరీ మీకు వచ్చుండాలి. దీంట్లో మీకు ఏమేమి రావాలో టాపిక్ వైస్ నేను చెప్తాను. మీ దీంట్లో ఫస్ట్ మేజర్ టాపిక్స్ వచ్చేసి మీకు స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, కాలిక్యులస్, ప్రాబబిలిటీ. ఇవి మెయిన్ టాపిక్స్. దీంట్లో మళ్ళీ మనకు కొన్ని టాపిక్స్ వీటిలో ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా దీంట్లో కొన్ని టాపిక్స్ కూడా మనకు మస్ట్ అండ్ షుడ్. అది స్టాటిస్టిక్స్‌లో ఏం టాపిక్స్ ఉంటాయో అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టాటిస్టిక్స్‌లో వచ్చేసి మీకు మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. స్టాటిస్టిక్స్‌లో ఈ టాపిక్స్ ఫార్ములాస్ తెలుసుకోవడం కాకుండా ప్రతి టాపిక్ ఎందుకు చేస్తారో అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. ఈ మ్యాథ్స్‌లో వచ్చేసే వరకు మీకు మొత్తము. అండ్ లీనియర్ ఆల్జీబ్రాలో వెక్టార్, మ్యాట్రిక్స్, ఈగన్ వాల్యూస్. కాల్కస్‌లో వచ్చేసి డెరివేటివ్స్, డీవై బై డీఎక్స్. అండ్ నెక్స్ట్ ప్రాబబిలిటీలో ఓడిడిఎస్, కండిషనల్ ప్రాబబిలిటీస్, బేస్ థీరం. అంటే మీకు దీంట్లో ఏందంటే 10+12లో ఇవన్నీ మనకు మ్యాథ్స్‌లో కవర్ అవుతాయి.
కానీ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మరి మీకు దీంట్లో అడ్వాన్స్ కూడా వెళ్ళమని నేను ఏం చెప్పట్లేదు. బట్ వీటి మీద అన్ని నాలెడ్జ్ ఉండాలి. ఒక అండర్‌స్టాండింగ్ ఉండాలి వీటి టాపిక్స్ మీద. ఎందుకంటే మీరు మాక్సిమం ఇక్కడ డేటా విజువలైజేషన్స్ ఇదంతా ఎలా ఉంటదంటే డేటా అనలిస్ట్‌కి రోల్ వచ్చేసరికి మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది రోల్. అంటే మీరు ఆ బిజినెస్‌ని అనలైజ్ చేయాలంటే మినిమమ్ మ్యాథ్స్ అనేది ఇట్లాంటి ప్రాబబిలిటీస్ చాలా మీకు తెలిసుండాలి. వీటి మీద మాత్రం మంచి నాలెడ్జ్ ప్లస్ అండర్‌స్టాండింగ్ తెచ్చుకోండి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసే వరకు డేటా విజువలైజేషన్స్. అంటే మీకు గ్రాఫ్స్ కానీ అంటే ఇప్పుడు మనము డేటా తీసుకుంటాం. దాన్ని ఇప్పుడు నార్మల్ ఒక బిజినెస్ పర్సన్‌కి వీళ్ళకి చూపించాలంటే ఒక విజువలైజేషన్ స్టేజ్‌లో చూపించాలి. అంటే గ్రాఫ్స్ కానీ, ఇంకా మీకు చార్ట్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసి చూపించాల్సొస్తది. దీనికోసం మనకు పైథాన్‌లో కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. మ్యాట్‌ప్లాట్‌లిబ్ అని, సీబాన్ అండ్ ఇంకోటి చిన్న చిన్న డేటాకి రిప్రజెంట్ చేయడానికి బేసిక్స్ ఎక్సెల్ కూడా మీకు వచ్చుండాలి. అండ్ మనం డేటా విజువలైజేషన్ చేయడానికి కొన్ని అడ్వాన్స్ టూల్స్ కూడా వాడతాం. మీరు ఇవి ఆల్రెడీ వినుంటారు. పవర్ బిఐ అండ్ టాబ్లెలో అని చెప్పేసి మీరు వినుంటారు. ఈ 2 ఏందంటే మనం డేటా విజువలైజేషన్ బిగ్ డేటాకి ఇట్లాంటి వాటికి ఉంటాయి కదా! అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఉంటాయి కదా! వాటిని విజువలైజేషన్ చేయడం కోసం ఈ అడ్వాన్స్ టూల్స్ యూజ్ చేస్తారు. బట్ బేసిక్ వరకైతే మీకు అంత అవసరం లేదు. జస్ట్ పైథాన్‌లో ఉన్న లైబ్రరీస్ ఉంటాయి కదా! అవి నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్. యాక్చువల్లీ మనం మెషిన్ లెర్నింగ్‌లో వచ్చేసే వరకు కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయన్నమాట. ఈ ఆల్గరిథమ్స్ మీద కంపల్సరీ మీకు గ్రిప్ ఉండాలి. ఒక డేటా సైన్స్ అవ్వాలంటే మాత్రం. సూపర్వైజ్డ్, అన్‌సూపర్వైజ్డ్, సెమీ సూపర్వైజ్డ్, రీఇన్ఫోర్స్‌మెంట్ వీటి మీద మీకు కంపల్సరీ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఒక డేటా తీసుకొని అండ్ ఇంకొకటి మేజర్ టెక్నాలజీ మీద మీకు 100% నాలెడ్జ్ ఉండాలి. ఎస్‌క్యూఎల్. ఎందుకంటే మీరు ఎన్ని డేటా సైన్స్ దాంట్లో చూడండి ఇంటర్వ్యూలో కంపల్సరీ ఎస్‌క్యూఎల్ మీద మీకు నాలెడ్జ్ ఉండాల్సిందనమాట. ఎస్‌క్యూఎల్ కంపల్సరీ అడుగుతారు వాళ్ళు. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీకు ఫిఫ్త్ స్టెప్ ఏందంటే ఒక ప్రాజెక్ట్ కంపల్సరీ ఉండాలి. ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయాలి. మీరు ప్రాజెక్ట్స్ చేయడానికి ఒక మంచి వెబ్‌సైట్ ఉంటది. దాంట్లో మీకు రియల్ టైమ్ డేటా దొరుకుతది. దాంతో మీరు ఒక డేటా సైన్స్‌కి సంబంధించిన అన్ని డేటా అనలిస్ట్ రోల్‌కైనా దేనికైనా కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటది. అదే కాగిల్ వెబ్‌సైట్. నేను ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. దీన్ని బట్టి మీరు ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఒక 2, 3 చేశారనుకోండి మీ రెజ్యూమ్‌లో కూడా మంచి వెయిటేజ్ ఉంటది. ఎందుకంటే ఇది థియరీ బేస్డ్ సబ్జెక్ట్ కాదు డేటా సైన్స్ ఎప్పుడైనా. ఇట్స్ ప్రాక్టికల్ బేస్డ్ అనమాట మొత్తం. మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత యూజ్ అవుతది. అండ్ మీకొక మంచి జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అండ్ మీకు ఎవరికన్నా పైథాన్ మీద కోర్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. యూ కెన్ గో టు దేర్ అండ్ మీరు పైథాన్ బేసిక్స్ వరకు అయితే నేర్చుకోవచ్చు. అండ్ ఆల్ ది బెస్ట్. కానీ మాక్సిమం డేటా సైన్స్ ఏందంటే ఒక ఫ్రెషర్‌కి జాబ్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. అండ్ ఒక ఎక్స్‌పీరియన్స్‌కి మాత్రం ఒక డేటా సైన్స్ అయితే మాత్రం మంచి ప్యాకేజ్ సాలరీ మాత్రం ఉండడం 100% ఉంటుంది. మీకు 50 లాక్స్, 1 క్రోర్ జాబ్స్ కూడా ఈ డేటా సైన్స్‌లో ఉంటాయి. అండ్ ఆల్ ద బెస్ట్. మీరు డీఎస్ఏ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్‌లో డీఎస్ఏ కోర్స్ కూడా ఉంది. అండ్ సి ప్రోగ్రామింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కూడా సి ప్రోగ్రామింగ్ కోర్స్ ఉంది. అండ్ జావా ఫుల్ స్టాక్ మీద ఎవరన్నా ట్రైనింగ్ అవ్వాలనుకుంటే మన దగ్గర ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ కోర్స్ అవైలబుల్ ఉంది. మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉందనుకోండి కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ.